శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఏ శుభకార్యాన్నైనా, నోములు, వ్రతాలు తదితర కార్యక్రమాలనైనా ప్రారంభించే ముందు వినాయకుడిని పూజించడం సంప్రదాయం. ఎందరో దేవతలుండగా గణపతిని ముందుగా ఎందుకు పూజించాలి అని చాలామందికి సందేహం కలుగుతుంది. ఆయనకు అన్నింటా అగ్రతాంబూలం ఎందుకివ్వాలో తెలుసుకుందాం. తెలుగువారు గణపతిని వినాయకుడని, తమిళులు పిళ్ళయారని, కన్నడిగులు గణేశ అని వ్యవహరిస్తారు. గణపతి ప్రథమ గణములకు అంటే దేవతల సైన్యానికి అధిపతి. విఘ్నాలను తొలగించి విశేష శుభాలనందించే వేల్పు కనుక గణపతి వినాయకుడయ్యాడు. వినాయకుడు అనగా నాయకుడు లేనివాడు. అంటే గణపతి సర్వస్వతంత్రుడు, అద్వితీయుడు, ఆనందరూపుడు. అతడే బ్రహ్మస్వరూపుడు. గణపత్యోపనిషత్తు గణపతిని సచ్చిదానంద స్వరూపుడుగా పేర్కొంది. గణం అంటే సమూహం అని అర్థం. ఈ సృష్టి యావత్తు గణాలమయం, అనేకమైన గణాలతో కూడిన మహాగణం. ఈ విశ్వం మనుష్యగణం, వృక్షగణం, గ్రహగణం, మళ్లీ ఇందులో వివిధ ధర్మాలను అనుసరించి మరెన్నో గణాలు. ఈ గణాలన్నింటిలోనూ అంతర్యామిగా ఉంటూ సృష్టిని శాసించేవాడు గణపతి. సమస్త యోగాలకు గణపతియే మూలాధారం. సమస్త విశ్వానికి ఆధారశక్తి గణపతి. బ్రహ్మసూత్రను అనుసరించి గణపతి వేదవ్యాసుని శబ్దానికి రూపునిచ్చాడు. అంటే మహాభారతాన్ని వేదవ్యాసుడు చెబుతుండగా గణపతి తన దంతంతో రాసినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ఋగ్వేదం గణపతిని గణాధిపతి, కవులకు కవి, రాజులకు రాజు, సర్వమంత్రాధిపతి, బ్రహ్మాది దేవతల్లో శ్రేష్ఠుడు అని పేర్కొంది. వైష్ణవంలో గణపతిని విశ్వక్షేణుడంటారు. ఇంద్రుడు, భగీరథుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, దమయంతి, సాంబుడు, ధర్మరాజు మొదలైనవారు గణపతిని ఆరాధించినట్లు ఐతిహ్యాలున్నాయి. ఏ పూజ చేసినా తొలుత గణపతిని ప్రార్థించిన తర్వాతనే తక్కిన వారిని ఆరాధించాలని, లేకపోతే ఆ పూజ నిష్ఫలమవుతుందని, అదే గణపతిని పూజించినట్లయితే సిద్ధి, బుద్ధితో పాటు క్షేమం, లాభం కూడా కలుగుతాయని స్వయంగా పార్వతీ పరమేశ్వరులే చెప్పినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే ఏ కార్యాన్ని ప్రారంభించడానికైనా ముందుగా గణపతిని పూజించి ఆ తర్వాతనే ఆ పనిని మొదలుపెట్టడం ఆచారంగా వస్తోంది. గణపతి నామాలు: వామనుడు, లంబోదరుడు, ఏకదంతుడు, గజాననుడు, చతుర్భుజుడు, శూర్పకర్ణుడు, నాగయజ్ఞోపవీతుడు, ప్రసన్నవదనుడు, మూషికవాహనుడు. ఆయనంత శక్తిమంతుడో ఈ నామాలలోనే సువ్యక్తం. గమనించండి. ఉదాహరణకు సమస్త దేవతాస్వరూపుడు, సకల జగదాధారుడు, సర్వైశ్వర్య ప్రదాత, సర్వసిద్ధి ప్రదాత, మంగళస్వరూపుడు, అగ్రపూజ్యుడు, ఆశ్రితవత్సలుడు, విశ్వనేత్రుడు ఇత్యాదులు. వినాయకుణ్ణి 21 రకాల పత్రితో, పూలతో పూజిస్తారు. కుడుములు, ఉండ్రాళ్లంటే గణపతికెంతో ప్రీతి. అవి 21 సంఖ్యవంతునే. అదేవిధంగా పళ్ళు, ఫలాలు కూడా. కొబ్బరి, బత్తాయి, అరటి, ద్రాక్ష, నేరేడు, వెలగ, పనస, దానిమ్మ, చెరకు, బొప్పాయి, బేరి, జామ, ఇంకా ఆ ఋతువుల్లో దొరికేవన్నీ నైవేద్యం పెడతారు. అంటే సృష్టిలో నిరర్ధకమైనది ఏదీ లేదని చెప్పడమే దీనిలోని ఉద్దేశం. 21 సంఖ్యలో ఉన్న విశేషం: 3 త్రిమూర్తులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. 5 పంచభూతాలు: నింగి, నేల, నిప్పు, నీరు, గాలి. 2 సూర్యచంద్రులు, రవి, సోములు. 5 పంచేంద్రియాలు: చర్మము, చక్షువు, స్తోత్రము, జిహ్వ, ఘ్రాణము. 3 త్రిగుణాలు: మనసు, మాట, క్రియ. 3 త్రికాలాలు: ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. వినాయక చవితి నాడు ఇంట్లో పూజ చేసుకున్నా బయట 5 ఏళ్లకు వెళ్లి అక్షింతలు వేసి రావటం నాడు నేడు ఆచారమే. అది కలుపుకోలుతనానికి సూచన అనుకోవాలి. గణపతిని ఉపాసించేవారిని గణాపత్యులంటారు. చవితి నుండి 9 రోజుల పాటు గణపతి నవరాత్రులని బ్రహ్మాండంగా ఉత్సవాలు చేస్తారు. కాబట్టి చవితి నాడు తప్పకుండా వ్రతం చేసుకుని వక్రతుండ మహాకాయం, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురుమే దేవా, సర్వకార్యేషు సర్వదా అంటూ శ్రీ వరసిద్ధి వినాయకుని మనసారా వేడుకుందాం. జై గణేశ.